హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ ప్రవళిక. ఇక 'బిగ్ బాస్ 8' గ్రాండ్ ఎంట్రీ అదిరింది. ఈ ఎంట్రీలో 13, 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు కదా! వీళ్ళల్లో మొదటి రోజు చూసినప్పుడు ఎవరి అపియరెన్స్ ఎలా ఉంది? ఎవరు కొంచెం జర్నీ స్ట్రాంగ్‌గా కొన్ని వారాల పాటు ఉండబోతుంది అనేది నాకేమనిపించిందో అనేది సింగిల్ లైన్‌లో మీకు చెప్పేస్తాను. అయితే నాకు ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంట్రీ ఎపిసోడ్ చూసిన తర్వాత ఏమనిపించిందంటే ఇన్ఫినిటీ అంటే లిమిట్‌లెస్ అనే ఈ కాన్సెప్ట్‌నైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బాగా ప్రమోట్ చేయాలని హోస్ట్ దగ్గర నుంచి ప్రతి కంటెస్టెంట్ వరకు అందరితో అనిపించి చెప్పించి చెప్పిస్తున్నారు. సో, మొత్తానికి ఈ సీజన్ మొత్తం ఆ ఇన్ఫినిటీ అనే సింబల్ చుట్టే తిరుగుతుందని క్లియర్ కట్‌గా ఓపెనింగ్ రోజు మరోసారి మనకి అర్థమైంది. ఫస్ట్ ఎంట్రీ ఇచ్చిన యాష్మి గౌడ చూసుకుంటే అమ్మాయి తెలుగు అమ్మాయి కాదు. కెనడా బేస్ అమ్మాయి. కానీ ఏంటంటే తెలుగు చాలా చక్కగా మాట్లాడుతుంది. కొంచెం ఇంట్రెస్టింగ్‌గా కంటెస్టెంట్‌లా ఉంది. ఇక 2 నిఖిల్. నిఖిల్ అయితే అతని గురించి ఏదైతే స్మార్ట్, సింగిల్, పవర్‌ఫుల్ అని చెప్పి యాష్మి గౌడ వచ్చినప్పుడు ఏదైతే ప్రమోషన్ ఇచ్చారో అలానే అనిపించాడు ఇతను కూడా. అతను నిజంగా స్మార్ట్‌గా ఉన్నాడు. నెక్స్ట్ సింగిల్. ప్రెజెంట్ అయితే ఇంకా మ్యారేజ్ కాలేదు కాబట్టి పవర్‌ఫుల్. మనిషి కూడా టాస్క్‌లు ఆడడానికి అన్నీ పవర్‌ఫుల్‌గానే ఉన్నాడు నిఖిల్. ఇతను కూడా ఇంట్రెస్టింగ్‌గానే ఉన్నాడు చూడడానికి. సో, చూడాలి ఇతని నుంచి ఎలాంటి కంటెంట్ వస్తుందనేది. సో, ఇతనికి ఏం కావాలి అని అంటే మనశ్శాంతి అని అన్నాడు. మనశ్శాంతి 'బిగ్ బాస్' హౌస్‌లో దొరుకుతుందా? ఆశకి అంతుండాలి కదా! హౌస్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచి బయటకొచ్చే వరకు ఆ మనశ్శాంతి అనేది కంటెస్టెంట్స్‌కి ఉండదు. ఉంటే బయట ఉన్న మనకి ఎంటర్‌టైన్‌మెంట్ ఉండదు కదా! సో, నెక్స్ట్ అభయ్ నవీన్. అభయ్ నవీన్ కూడా ఏంటంటే నాకేమనిపించాడంటే చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించాడు ఈ అబ్బాయి. సో, నీ స్ట్రెంగ్త్ ఏంటంటే స్పాంటేనియస్ అన్నాడు. వీక్‌నెస్ ఏంటంటే ఎమోషనల్ అన్నాడు. కొంచెం మంచి స్ట్రెంగ్త్ ఉండే కంటెస్టెంట్‌లా అనిపిస్తున్నాడు. ఆ తర్వాత వచ్చిన ప్రేరణ అయితే అంతకుముందు ఏం చెప్పారంటే వాగుడుకాయి అన్నీ కలిపిన అమ్మాయి ఉంటుందని అన్నారు కదా! సో, అలానే ఉంది ఈ అమ్మాయి చూడడానికి కూడా. ఎందుకంటే వచ్చినప్పటి నుంచి లొడ మాట్లాడుతూనే ఉంది ఈ అమ్మాయి. కాకపోతే క్లారిటీ అయితే ఉంది ఈ అమ్మాయికి కూడా. ఈ అమ్మాయికి ఏం ఉండాలి అని అంటే లైఫ్‌లో మనీ ఉండాలి సార్, సంతోషం ఉండాలి, మంచి రిలేషన్స్ ఉండాలి, జాలీగా ఉండాలి అని ఉంటుంది. సో, ప్లస్ స్పోర్ట్స్ పర్సన్ అనమాట ఈమె. సో, స్పోర్ట్స్ పర్సన్ అంటే ఫిజికల్ టాస్క్‌లో కుమ్మేస్తుంది. ఈ అమ్మాయికి లిమిట్‌లెస్‌గా ఏం కావాలంటే నిద్ర కావాలి సార్ అని అంటుంది. 'బిగ్ బాస్' హౌస్‌లో లేనిది మనశ్శాంతి, రెండోది నిద్ర. ఈ 2 బిగ్ బాస్ ఇవ్వడు. ఏమిచ్చినా బిగ్ బాస్ ఈ 2 ఇవ్వడు. సో, వాళ్ళు లోపల నిద్రపోతే బయట ఆడియన్స్ కూడా నిద్రపోవాల్సి వస్తది కదా! సో, అది. నెక్స్ట్ ఏంటంటే నేషనల్ జియోగ్రఫీలోకి వచ్చినట్టుంది సార్. జంతువులు మొత్తం నిజమే కాన్సెప్ట్ అంతా మొత్తం ఫారెస్ట్ థీమ్‌తో యానిమల్స్‌తో నింపేశారు హౌస్ అంతా. లాస్ట్ 2, 3 సీజన్స్‌కి కంటే ఇప్పుడు కొంచెం డిఫరెంట్‌గా ఉండాలంటే ఏదో చేయాలని వెరైటీగా చేసినట్టు అనిపించింది నాకైతే. ఎందుకంటే లాస్ట్ 2, 3 సీజన్స్ చూసుకుంటే ఒకే సెట్ కలర్స్ మారుతాయి. చిన్న ఇంటీరియర్ మారుతది తప్ప ఈసారి కంప్లీట్‌గా యానిమల్స్‌తో నింపేశారు. అందుకే ఇలా చేశారనిపించింది నాకు. సో, నెక్స్ట్ అభయ్ నవీన్ ఇక్కడ లోపల కూర్చునేటప్పుడు ఒక మాట అంటాడు కదా! ఎవరు టాస్క్ గెలిచింది ఎవరు అని అంటే, వాళ్ళు మ్యాచ్ గెలిచారు సార్, మేము మనసులు గెలిచాము అని అంటాడు. నిజమే, అది ఓడిపోయిన వాళ్ళు ఎప్పుడూ మనసులు గెలుస్తూ ఉంటారు. నెక్స్ట్ బ్యాడ్ న్యూస్ అన్నారు. అది హైలైట్ ఏంటంటే ఆ బ్యాడ్ న్యూస్ నో కెప్టెన్సీ, నో ఇమ్యూనిటీ. ఆల్రెడీ నేను వీడియో కూడా వేసి చెప్పాను కదా ఇంతకుముందే. నో కెప్టెన్సీ. ఈ సీజన్ మొత్తం కెప్టెన్సీ ఉండదు, ఇమ్యూనిటీ ఉండదు. ఇక చాలామంది కష్టాలే ఇంకా ఈ సీజన్‌లో. ఎందుకంటే ఆ సీజన్‌లో వెళ్ళిపోతారు, ఎలిమినేట్ అయిపోతారు అని టక్కుమని ఆ ఇమ్యూనిటీ రావడం, కెప్టెన్సీ ఇమ్యూనిటీ రావడం, సేవ్ అయిపోవడం, ఆ స్ట్రాంగ్ కంటెస్టెంట్ వెళ్ళిపోవడం. ఈసారి ఇమ్యూనిటీయే లేదు, కెప్టెన్ లేడంటే అంతా చేపల బజారే అవుతుంది అనుకుంటున్నాను. సో, ఎవరి మాట ఎవరు వినిపించుకోరు ఇంకా. సో, నెక్స్ట్ ఆదిత్యము. ఈయన ఏంటంటే కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. కామ్ అండ్ కంపోజ్డ్‌గా అనిపించారు. ప్లస్ ఈయనకున్న మైనస్ ఏంటంటే కొంచెం ఆ తెలుగు రాకపోవడం అనేది ఈయనకి మైనస్ అవుతదేమో చూడాలి. ఈ సీజన్‌లో ఫిజికల్ టాస్క్ అయితే గట్టిగా ఆడతారు. ఆల్రెడీ ఈయనకి నాగమణికంఠకి ఆల్రెడీ వీళ్ళిద్దరికీ కొంచెం చిన్న మాటల ఫైట్ అయితే జరిగింది వీళ్ళిద్దరి మధ్య. ఎందుకంటే ఆయనకు ఓటేయడంతో ఆయన కొంచెం ఫీల్ అవ్వడంతో. సో, దాంతో ఏముంది ప్రాసెస్ కదా, అడిగాను కదా అని వాళ్ళనడం. సో, ఇది కొంచెం రేపటి ఎపిసోడ్‌లో మనకి కొంచెం కనిపించేటట్టుంది ఆ ఎఫెక్ట్. సో, కాకపోతే ఏంటంటే ప్రతి సీజన్‌లో జరిగే పొరపాటు ఇదే. ఒకరు ఫస్ట్ ఎవరైతే స్టార్ట్ చేస్తే వరుసగా ఇంకా అదే పేర్లు చెప్పేసి టార్గెట్ చేస్తారు. ఇది మారనంత వరకు ఇంకా 'బిగ్ బాస్' హౌస్‌లో సింపతి అనేది ఒకరి మీద రావడం అనేది మానదు. సో, ఖచ్చితంగా వస్తది. నాగమణికంఠ మీద. ఎందుకంటే ఎంట్రీ ఇచ్చిన ఒక గంట, 2 గంటల్లో 13లో వీళ్ళు 4 తీసేస్తే 11 ఉంటారు. 11లో ఏకంగా 5 అంటే హాఫ్ పీపుల్ ఒక్కళ్ళనే టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా! సో, నెక్స్ట్ సోనియా ఆకుల.
ఈ అమ్మాయి చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ కరాటే వచ్చుంట ఈ అమ్మాయికి. చూడాలి మరి ఎలాంటి విన్యాసాలు చేస్తుందో ఏంటనేది బిగ్ బాస్ హౌస్లో. నెక్స్ట్ బెజవాడ బేబక్క. ఈవిడ ఎనర్జీ కానీ, ఈవిడ ఎనర్జీ లెవెల్స్ కానీ, ఈవిడ యాక్టింగ్ స్కిల్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఇంకా చాలా బాగుంది. అంటే ఇప్పుడు కొంచెం జోవియల్గా, స్పాంటేనియస్గా స్పందించి దాన్ని అక్కడున్న అట్మాస్ఫియర్ని అంతా తన చుట్టూ తిప్పుకునేలో ఈవిడ సక్సెస్ అవుతున్నారు. సో ఖచ్చితంగా ఇలాగే ఉంటారనుకుంటున్నాను. సో ఈ ఒక్కటే ఈవిడ విషయంలో ఏంటంటే, ఇంతకుముందు ఈ ఏజ్ గ్రూప్లో ఎక్కువ మంది ఫెయిల్ అయ్యేవాళ్ళు. ఇంతకుముందు వచ్చిన వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యేవారంటే, ముందు వెనక చూడకుండా అన్నిటిలో డామినేట్ చేయడం, అవన్నీ అందరూ టార్గెట్ చేసేవాళ్ళు. సో ఈవిడ కొంచెం బ్యాలెన్స్డ్గా అనిపిస్తున్నారు ఈ ఏజ్ గ్రూప్లో. చూడాలి మరి ఈవిడ ఉంటే మాత్రం మంచి టైంపాస్ అయిపోతుంది ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ శేఖర్ భాష కూడా వచ్చినప్పటి నుంచి చాలా జోష్గా ఉన్నారు. అది బాగుంది. ఎనిమిది అని చెప్పి టైటిల్ ఎవరిదంటే ఎనిమిది అని అంటారన్నమాట. సో ఎనిమి అంటే శత్రువు కాబట్టి వాళ్ళంతా శత్రుత్వం పెట్టుకున్నారంటే టైటిల్ నాదే అని అంటాడు. సో చూడాలి. సో టైటిల్ తీసుకెళ్ళడంలో ఎంతవరకు సక్సెస్ అవుతారనేది. ఈయన ఒక డైలాగ్ అయితే బాగుంది. ఆవిడ బక్క, నేను బక్క, ఆవిడ బేబక్క అని. సో అది బాగుంది. ఎందుకంటే ఈయన గంటలు రేడియో మిర్చిలో ఇలాంటి ప్రాసలు పంచులు వేసి అనేక రికార్డులు ఉన్నాయి ఈయన పేరు. ఈ దేశంలో ఇంకా ఏ ఆర్జేకి లేనంత ఇతనికి ఉన్నాయి కాబట్టి రికార్డ్స్. ఖచ్చితంగా ఈయన ఈ సీజన్లో స్పెషల్ కంటెస్టెంట్ అవుతారని అనుకుంటున్నాను. నెక్స్ట్ కిరాక్ సీత ఏమనిపించిందంటే, ఆ అమ్మాయి కొంచెం లైఫ్ ఏవీలో చూసుకుంటే స్ట్రగుల్స్ కనిపించాయి బాగా. ఇప్పుడు ఆ అమ్మాయికి వచ్చిన క్యారెక్టర్లో చూసుకుంటే తనకి ఇండస్ట్రీలో కానీ లేదంటే టీవీ సీరియల్స్లో కానీ తనకి ఒక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో తనకు వచ్చిన క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్తున్న టైంలో తన్ని పర్సనల్గా టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. సో అది క్యారెక్టర్ అంతే. నెక్స్ట్ నాగమణికంట ట్రాజడీ. చిన్నప్పుడే తండ్రి చనిపోవడం, తర్వాత తల్లి క్యాన్సర్తో చనిపోవడం, తర్వాత ఒంటరి అయిపోవడం, తను ఒంటరి తట్టుకోలేకపోవడం. సో తర్వాత మ్యారేజ్ చేసుకోవడం, కనీసం తను పుట్టిన పాప కోసమైనా సరే నిరూపించుకోవాలని ఆ స్ట్రగుల్ కనిపిస్తుంది అతని ఫేస్లో. ఆ భయం కనిపిస్తుంది, నేను ఎట్టి పరిస్థితుల్లో నిరూపించుకోవాలి, ఫెయిల్ అవ్వకూడదు అని. సో చూడాలి. ఈయన ఫస్ట్ రోజే ఇతను అందరూ కలిపి టార్గెట్ చేయడంతో తట్టుకోలేకపోయారు. సో ఎవరైనా తట్టుకోలేరు. ఇలా రాగానే వెంటనే తీసుకెళ్ళిపోయి బయటకు పోదామని అంటే ఇంకెవరు ఉంటారు. సో నెక్స్ట్ ప్రిన్స్ శెట్టి. సో ఇతను చూడడానికి డీసెంట్గా ఉన్నారు. అర్జున్ రెడ్డిలా అనిపిస్తున్నాడు. సో ఆ డ్రాయింగ్ వేయమండం, తర్వాత డ్రాయింగ్ నీట్గా వేయడం, అదంతా చాలా బాగుంది. ఈ కుర్రాడు కూడా ఎందుకు వచ్చామంటే మిగతా వాళ్ళ కాకుండా నేను ఆడియన్స్ని గెలుచుకోవాలని మంచి మాట అయితే చెప్పాడు. సో చూద్దాం. ఈయన కూడా కొంచెం కామ్ అండ్ కంపోజ్డ్గా కనిపిస్తున్నారు. చూడాలి. సో నెక్స్ట్ విష్ణుప్రియ. ఫస్ట్ నుంచి విష్ణుప్రియ హడావిడి ఉంటుంది కాబట్టి ఆ హడావిడితోనే కంటిన్యూగా వచ్చి ఆ స్టేజ్ మీద ఉన్నంతసేపు హడావిడితోనే ఉంది. విష్ణుప్రియ ఇలా ఎంటర్టైన్గా ఉంటే ప్రాబ్లం లేదు. తన జర్నీకి కానీ నో ప్రాబ్లమ్. సో చూడాలి. ఇంకెందుకంటే వాయిస్ కొంచెం పెద్దది కాబట్టి ఏ విషయంలో ఎలా రేస్ చేస్తుంది అనేది విష్ణుప్రియ అనేది ఉంటుంది. ఈరోజు అయితే తన ఎంట్రీ కానీ అపియరెన్స్ కానీ చాలా బాగుంది. నెక్స్ట్ నైనిక అనసూరు. నెక్స్ట్ తిన నిజంగా డాన్స్ అయితే చాలా బాగా చేసింది. డాన్సర్ కాబట్టి నాగార్జున గారు కూడా మెచ్చుకున్నారు కదా. నబీద్ అఫ్రీద్ కూడా చూడడానికి ఏంటంటే చాలా కొంచెం స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతాడేమో అనిపిస్తుంది. సో చూడాలి. ఎందుకంటే మొదటి రోజు కాబట్టి ఏది డిసైడ్ చేయలేం కదా. నెక్స్ట్ అనిల్ రావుపూడి రావడం, వెంటనే రాగానే హౌస్లో తన స్టైల్లో వాళ్ళందరి మధ్య గొడవ పెట్టేలా ఒక ఓటింగ్ పెట్టేసరికి ఒక్కొక్కరికి వచ్చాము, ఇంకా అప్పుడే ఓటింగ్ వేయించారని వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడ్డారు. అయితే బిగ్ బాస్ హౌస్లో ఇదే ట్విస్ట్. వచ్చిన రోజు నుంచి లాస్ట్ బయటికి ఎగ్జిట్ అయిన రోజు వరకు ప్రతిరోజు ఓటింగ్స్ ఉంటాయి. అవతల వాళ్ళతో గొడవ పడాల్సి వస్తుంది. సో ఫస్ట్ రోజు తెలిసే వచ్చారు కాబట్టి అందరూ డిసైడ్ అయిపోయినట్టున్నారు. నాగమణికంటనైతే అందరం కుమ్మేశారు. ఇంకా ఫైనల్గా ప్రైజ్ మనీ కూడా అన్లిమిటెడ్ అన్నారు. నిజంగా అన్లిమిటెడ్ చేస్తే చాలా మంచిదే. టాస్క్లు అంటూ పెంచుకుంటూ పోతే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనిపిస్తుంది నాకైతే. సో చూడాలి ప్రైజ్ మనీ ఎలా చేస్తారు ఏంటి అనేది. సో వాళ్ళకి ఇచ్చే రేషన్ కూడా అన్లిమిటెడ్గా మీరు గెలుచుకోవాలి అని అన్నారు. సో ఇంకా వాళ్ళు ఇవ్వనని అన్నారు రేషన్. సో ఈ అన్లిమిటెడ్ అని చుట్టూ తిప్పితే ఇంతకుముందు సీజన్లతో పోల్చితే డిఫరెంట్గా ఈ సీజన్లో
ఉంటుందేమో అనిపిస్తుంది. సో చూద్దాం, మొదటి రోజే ఎందుకు మన ఒపీనియన్స్ చెప్పడం. సో ఎవరు ఎలా ఉంటారు, ఏంటి టాస్క్స్ దాన్ని బట్టి మనకి ఒపీనియన్ అనేది చేంజ్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ, స్టే ట్యూన్, బాయ్. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.